హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మా స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాష్యూ నట్స్ ఎలా తయారవుతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్యాష్యూ నట్స్ అనగా జీడిపప్పు. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కొన్ని ప్రత్యేకమైన వంటకాల్లో దీనిని వేస్తే ఆ రుచిని మాటల్లో చెప్పలేము. ఇండియాలో, కేరళలో వీటి యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ జీడిపప్పులో సుమారుగా 40 రకాలుంటాయి. మరి వీటి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జీడిపప్పు యొక్క చెట్లు అడవులలో పెరగడమో లేదా వ్యవసాయ క్షేత్రాల్లో పెంచడమో చేస్తూ ఉంటారు. దీని చెట్టుకు వచ్చే పండుని క్యాష్యూ యాపిల్ అని అంటారు. ఇది ఒక విషపూరితమైన పండు. ఈ పండు కిందే కిడ్నీ ఆకారంలో ఒక కాయ అనేది కనిపిస్తుంది. దీనిలో నుండే జీడిపప్పు అనేది తయారవుతుంది. ఈ చెట్లను పెంచడానికి 20 నుండి 35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కావాలి. ఈ జీడిపళ్ళని కెమెలియా సినేనిస్ అనే దోమ పాడు చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ దోమ గుడ్లను చెట్లపై వదిలిపెట్టడం వల్ల చెట్టు కాయలు పాడవుతూ ఉంటాయి. అందుకే వీటి బారి నుండి చెట్టుని కాపాడడానికి కొన్ని ప్రత్యేకమైన మందులను కూడా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం జీడిపప్పు యొక్క ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ పండు పండుతుంది. అప్పుడు పండ్లను తెంపి పండ్ల కింద కిడ్నీ ఆకారంలో ఉన్నటువంటి వాటిని వేరు చేస్తారు. ఈ ప్రాసెస్ నే సార్టింగ్ అని అంటారు. వీటిలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని 2 లేదా 3 రోజులు ఎండబెడతారు. ఇలా చేసిన తర్వాతే రోస్టింగ్ అనే ప్రాసెస్ మొదలవుతుంది. ఇక ఎండబెట్టినటువంటి వీటిని ఎక్కువ టెంపరేచర్ లో కాల్చడం జరుగుతుంది. ఇక కాల్చిన తర్వాత ఈ కాయని పగలగొడితే జీడిపప్పు అనేది బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చిన దానినే 70 నుండి 85 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తారు. ఇలా వేడి చేసినప్పుడు దీనిలో ఉండే హానికరమైనటువంటి లిక్విడ్ అనేది ఆవిరైపోతుంది. ఇక దీనిని పగలగొట్టి 2 ముక్కలుగా చేస్తారు. అలా పై భాగం అంతా కూడా పోయి కేవలం జీడిపప్పు మాత్రమే మిగులుతుంది. ఇక వీటినే సైజ్ మరియు కలర్ ఆధారంగా వేరు చేస్తారు. ఇలా వీటిని 25 గ్రేడ్స్ కంటే కూడా ఎక్కువగా వేరు చేస్తారు. ఇక ప్యాకింగ్ కి ముందు వీటిని క్లీనింగ్ కూడా చేస్తారు. దీనినే ఫ్యూమిగేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాతే జీడిపప్పు యొక్క ప్యాకింగ్ అనేది మొదలవుతుంది. ప్యాక్ చేసేటప్పుడు దీనిలో CO2 లేదా నైట్రోజన్ అనేది నింపుతూ ఉంటారు. ఇలా మనకు మార్కెట్ లో లభించేటువంటి జీడిపప్పు తయారవుతూ ఉంటుంది. చూసారా, జీడిపప్పు యొక్క ప్రాసెసింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుందో. జీడికాయ నుండి జీడిపప్పును పగిలిపోకుండా వేరు చేయడానికి ఎంతో జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా జీడికాయలలో క్యారడాల్ మరియు అనాకార్డిక్ అనే ఒక యాసిడ్ కూడా ఉంటుంది. ఇది మనిషి శరీరానికి తాకినప్పుడు దురద రావడమే కాకుండా మంట కూడా మండుతుంది. ఇక వీటి యొక్క ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఈ పని చేసే కార్మికుల యొక్క చేతులు కూడా పాడవుతూ ఉంటాయి. ఇక వీటినే షెల్ నుండి వేరు చేయడానికి కత్తిని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. నిజానికి ఈ పని చేసేటప్పుడు కార్మికులు గ్లౌస్ వేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది యజమానులు కార్మికులకు వీటిని ఇవ్వరు. అయినా ఇవి వేసుకుంటే పని స్లో అవుతుందని భావించి కార్మికులు వీటిని వేసుకోవడానికి ఇష్టపడరు. ఇంత చేసినా కూడా ఈ శ్రామికుల యొక్క వేతనం తక్కువగానే ఉంటుంది. అయినా కూడా ఎంతో కష్టపడి శ్రామికులు వీటిని ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. ఇక ఇవి తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జీడిపప్పు అనేది శక్తినివ్వడంలో ఎంతో తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి తినడం వల్ల హెయిర్ మరియు స్కిన్ ఆరోగ్యంగా మరియు అందంగా కనిపిస్తాయి. అలాగే జీడిపప్పు రక్తం పెరగడానికి కూడా తోడ్పడుతుంది. మరి దీనివల్ల ఉండే నష్టాలేమిటో తెలుసుకుందామా? ఎక్కువ మోతాదులో వీటిని తీసుకున్నట్లయితే హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల పొట్ట కూడా పాడవుతూ ఉంటుంది. తరచుగా తలనొప్పి వచ్చేవారు వీటిని ఎక్కువగా వాడినట్లయితే అది మరింత ఎక్కువ అవుతుంది. దానికి కారణం దీనిలో ఉండేటువంటి అమినో యాసిడ్స్. అందుకే జీడిపప్పుని ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించాలి. ఇక జీడిపప్పుతో ఒక రకమైన మందు కూడా తయారు చేస్తూ ఉంటారు. దానినే ఫెన్నీ అని అంటారు. గోవాలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. గోవాలో ఇది 500 సంవత్సరాల క్రితం నుండే ఉంది. వేరే మందుల ఫెన్నీ తాగితే హ్యాంగ్ ఓవర్ అనేది ఉండదు.
ఉండదు. ఇక ఈ ఫెన్నీనే గోవా హెరిటేజ్ డ్రింక్ గా ప్రకటించింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.